సో వెల్కమ్ టు మన వీడియోస్ 2025లో ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ రాసి టాప్ ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్కి టాప్ 10 కాలేజెస్ సీట్స్ రావడం అనేది చాలా కష్టము. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ టాప్ 10 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డీమ్డ్ బాటలో అంటే డీమ్డ్ యూనివర్సిటీ కింద అప్లై అయితే చేసుకున్నాయి. సో డీమ్డ్ అంటే ఏంటి? ముందుగా డీమ్డ్ యూనివర్సిటీ అంటే వీటికి ఎక్కడ కూడా ఏ జేఎన్‌టీయూ, కాకినాడ గాని, అనంతపూర్ గాని, ఇతర యూనివర్సిటీస్‌తో గాని సంబంధం ఉండదు. అంటే ఇది ఓన్‌గా ఒక యూనివర్సిటీ లాగా ప్రవర్తిస్తుందనమాట. అంటే దీని సిలబస్, అలాగే దీని క్వెషన్ పేపర్స్, ఎగ్జామ్స్ వీళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. అలాగే వాటి మార్క్స్, వాటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈ కాలేజ్ నుంచే వస్తుంది తప్పితే ఇంతకు ముందులాగా జేఎన్‌టీయూ సంబంధించి అఫిలియేటెడ్ కాలేజెస్ లాగా వీటికి జేఎన్‌టీయూ నుండి గాని, ఇతర యూనివర్సిటీస్ నుంచి గాని సర్టిఫికేట్స్ అయితే రావు. ఇంతకుముందు ఈ కాలేజెస్ అన్నీ కూడా జేఎన్‌టీయూ అఫిలియేటెడ్ లేదా ఇతర నాగార్జున యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీస్‌తో ఆంధ్ర యూనివర్సిటీతో అఫిలియేషన్ ఉండేది. సర్టిఫికేట్స్ స్టూడెంట్స్ అందరికి కూడా ఈ యూనివర్సిటీస్ నుంచి రావటం జరుగుతూ ఉండేది. సో ఎప్పుడైతే ఈ డీమ్డ్ అనేది అప్లై చేసుకున్నారో ఏఐసీటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీనికి పర్మిషన్ ఇస్తారనమాట. సో ఈ పర్మిషన్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఓన్‌గా వీళ్ళ సెటప్, వీళ్ళ సర్టిఫికేషన్, వీళ్ళ ప్రాసెస్ అంతా కూడా ఓన్. అంటే ఇవి కూడా ఈక్వలెంట్ ఒక యూనివర్సిటీ జేఎన్‌టీయూ లాగా లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ లాగా లేకపోతే నాగార్జున యూనివర్సిటీ లాగా ఇవి ఓన్ యూనివర్సిటీస్ అయిపోతాయన్నమాట. సో ఇంతకుముందు మనకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 2024 దాకా కూడా ఈ టాప్ 10 కాలేజెస్‌లో చేరాలి అనుకుంటే వీళ్ళకి 2 రకాలుగా అడ్మిషన్స్ దొరికేది. జేఈఈ మెయిన్స్‌లో వచ్చే టాప్ స్కోర్ ద్వారా గానీ, లేదా ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేసే ఈఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా గానీ వీళ్ళకి ఈ కాలేజెస్‌లో సీట్స్ వచ్చేది. టాప్ ర్యాంకర్స్‌కి ఈ టాప్ 10 కాలేజెస్‌లో వస్తూ ఉండేదన్నమాట. అయితే ఎప్పుడు ఈఏపీ సెట్ రాసినప్పటికీ కూడా వీళ్ళు ఇక్కడ అడ్మిషన్ అయితే పొందలేరు. కౌన్సెలింగ్ ద్వారా అయితే ఇక్కడ కాలేజెస్‌లో అడ్మిషన్స్ పొందలేరు. మరి ఈ కాలేజెస్‌లో అప్లై చేయాలంటే ఏం చేయాలంటే మళ్ళీ ఈ కాలేజెస్‌లో వీళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ రాయాలి. లేదా వీళ్ళకొచ్చిన టాప్ స్కోర్ ఈఏపీ సెట్టో లేకపోతే జేఈఈ మెయిన్సో లేదా వాళ్ళకొచ్చిన ఇంటర్ స్కోరో వాళ్ళ ఇష్టం అనమాట. ఏ కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది డిఫైన్ చేస్తదో ఆ తగ్గట్టుగా ఆ యూనివర్సిటీ తగ్గట్టుగా వీళ్ళు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనివల్ల స్టూడెంట్స్‌కొచ్చే లాభం ఉందా? నష్టం ఉందా? అంటే ఒక రకంగా లాభము చెప్పొచ్చు. ఇంకో రకంగా నష్టము చెప్పొచ్చు. సో లాభం ఏంటంటే ఖచ్చితంగా ఎప్పుడైతే యూనివర్సిటీ స్టేటస్ పొందినప్పుడు ఆ యూనివర్సిటీ స్టేటస్ నిలబెట్టుకోవటం కోసం యూనివర్సిటీ వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో ల్యాబ్స్ గానీ, లేకపోతే వాళ్ళకొచ్చే క్వాలిటీ ఎడ్యుకేషన్ గానీ, హాస్టల్స్ ఫెసిలిటీస్ కానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, బుక్స్ గానీ, జర్నల్స్ కానీ చాలా డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి ఆ రికగ్నిషన్, రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇవన్నీ డెవలప్ అయితే స్టూడెంట్స్‌కి ఒక మంచి ఎక్స్‌పోజర్ ఆఫ్ యూనివర్సిటీ గానీ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఇవి ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అనేది ఒక సిస్టమ్‌లోకి వచ్చిందంటే స్టూడెంట్స్ ఎక్కువ రిక్రూట్‌మెంట్ కోసం అని చెప్పి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్‌ని, మల్టీనేషనల్ కంపెనీస్, కార్పొరేట్స్‌ని అక్కడికి ఇన్వైట్ చేయటము, క్యాంపస్ రిక్రూట్‌మెంట్ అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్‌కి రిక్రూట్‌మెంట్ అనే ఛాన్సెస్ చాలా ఎక్కువైతే ఉంటాయి. సో ఇది మనం ఒక పాజిటివ్ వేలో చూస్తే. అదే ఒక నెగెటివ్ వేలో చూస్తే ఫీజులనేది మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పటిదాకా ఈ టాప్ కాలేజెస్‌లో ఫీజెస్ అన్నీ కూడా ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ ఫీజులు కాబట్టి ఫీ రియంబర్స్‌మెంట్‌లో ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా గవర్నమెంట్ అందిస్తూ వచ్చింది. ఇప్పుడు అలాంటి అవకాశాలు ఎక్కడ ఉండవు. ఇప్పటిదాకా రూ. 1,00,000, రూ. 1,25,000 ఉండే ఫీజు అమాంతంగా 2,00,000, 2,50,000 సంవత్సరానికి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా అడ్మిషన్స్ కూడా మనకు ఇక్కడ చాలా కష్టం. మరి ఈ యూనివర్సిటీస్ ఏవైతే టాప్ 10 కాలేజెస్ ఉన్నాయో అవి ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. ముందుగా వీఆర్ సిద్ధార్థ డీమ్డ్ హోదాకి ఆల్రెడీ లాస్ట్ ఇయరే అప్లై చేసింది. సో వాటిల్లో ఉంది. దెన్ జీఎంఆర్ శ్రీకాకుళంకి సంబంధించి, గాయత్రి విద్యా పరిషత్ విశాఖపట్నంకి సంబంధించి, ఎన్ఆర్ఐ సంస్థలు కృష్ణాకి సంబంధించి, వివిఐటి గుంటూరుకి సంబంధించి, చలపతి గుంటూరుకి సంబంధించి, క్విస్ ఒంగోలు, ఆదిశంకర తిరుపతి, ఆర్జీఎం నంద్యాల, అలాగే శాంతిరాముడు వైద్య కళాశాల ఇది సంబంధించి, మెడికల్ కాలేజ్కి సంబంధించి నంద్యాల, అలాగే మదనపల్లి ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే తదితర విద్యా సంస్థలు ఇప్పటికే దరఖాస్తు అయితే చేసుకున్నాయి అనమాట. అయితే ఇవన్నీ ఎందుకు దరఖాస్తు చేసుకున్నాయి? ఎందుకు డీమ్డ్ యూనివర్సిటీకి ఎందుకు పోవాలనుకుంటున్నాయి? వీటికి మెయిన్ ఫీజుని ఎక్కువగా సంపాదించాలి అనే కారణమా అంటే అది పక్కన పెడితే ముందుగా వీళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ నుంచి ఫీ రియంబర్స్మెంట్ ఇప్పటిదాకా రాకపోవటము, సో అవి బకాయిలు ఉండిపోవటము ప్రధాన కారణంగా కింద కనబడుతోంది. సో దీని ద్వారా వీళ్ళకి ఇయర్లీ మెయింటెనెన్స్ చాలా కష్టమైపోతుంది. ఎప్పుడైతే డీమ్డ్ యూనివర్సిటీ అయిపోతుందో సో ఈ కాలేజీలు వాళ్ళ సొంతంగా ఫీజుని కలెక్ట్ చేసుకుంటాయి కాబట్టి ఈ ప్రభుత్వం పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎలాగో వీళ్ళకి మార్కెట్లో ఒక మంచి పేరు వచ్చేసాయి, టాప్ 10 కాలేజెస్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళ ఓన్గా ఈ డీమ్డ్ యూనివర్సిటీ చేయటం వల్ల వాళ్ళకి వాళ్ళ ఫీజులను ఈజీగా కలెక్ట్ చేసుకొని ఎవరిపైన డిపెండ్ కాకుండా వాళ్ళ వాటి
కాలేజ్‌ని రన్ చేసుకునే ఉద్దేశంలో ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా ఇవన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ కింద అప్లై చేస్తున్నాయి. సో, ఒక రకంగా అయితే మాత్రం టాపర్స్ ఎవరైతే టాప్ 10,000 ర్యాంక్ లోపల వచ్చే వాళ్ళందరికీ కూడా ఈసారి ఈ టాప్ కాలేజెస్‌లో సీట్స్ రావటం అనేది చాలా గగనం అయిపోద్ది. సో, స్టూడెంట్స్ మీరేమనుకుంటున్నారు? సో, ఇలాంటి కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీ అవ్వటం వల్ల మీకు లాభం ఉందా? నష్టం ఉందా? అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ దీనికి సంబంధించి మనము మోస్ట్ యూజ్‌ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మనబడి ద్వారా తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా మన ఛానెల్ అయితే ఫాలో అవ్వండి. సో, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థాంక్ యూ వెరీ మచ్.